గండికోట నిర్వాసితుల కోసం 479 కోట్ల 35 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. నిర్వాసితుల ఖాతాల్లోకి పరిహారం జమ చేస్తామని చెప్పారు. బాధితుల సమస్యలపై జగన్ ఒక్కరోజైనా మాట్లాడలేదని ఉమా విమర్శించారు. శాసనసభలో ఎప్పుడూ ఈ అంశాన్ని ప్రస్తావించలేదని ధ్వజమెత్తారు. ఈ రైతులంతా కూడా ప్రజాప్రతినిధులతో రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కసిగా పట్టుదలగా ఏదైతే ఎన్నికల్లో చెప్పారో, శాసనసభలో చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు 479 కోట్ల 35 లక్షల రూపాయలు మరి ఈరోజు కడప జిల్లా రైతాంగం కోసం, ఈ గండికోట నిర్వాసితుల కోసం ఈ మంజూరు ఇవ్వటం జరిగింది. ఇమీడియట్గా ఎప్పుడైతే నీళ్లు ఆ గ్రామంలోకి వస్తాయో, ఆ నిర్వాసితుల దగ్గరికి వస్తాయో, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా జిల్లా యంత్రాంగం డబ్బిచ్చే విధంగా కట్ ఆఫ్ డేట్ కూడా 30/9/2016 ఏదైతే వాళ్ళు కోరారో సెప్టెంబర్ 30, 2016 వాళ్ళ అనుకున్న దాని ప్రకారం, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం జిల్లా యంత్రాంగం, కలెక్టర్ అందరూ కూడా కూర్చొని అసెస్మెంట్ చేసి ఏదైతే మాకు పంపించారో, ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారో దానికి అనుగుణంగా ఒక్కొక్క యూనిట్కి 6,75,000 ఇవాళ లాభం చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,80,000 ఇచ్చిన పరిస్థితి కూడా, అది కూడా మధ్యదళారులకు వెళ్ళినాయి.